బాపులపాడు మండలం సేరినరసంపాలెం టీడీపీ బీసీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వంశీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాపులపాడు మండలంలో టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి బీసీ నాయకుల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల బాపులపాడు మండలం కె సీతారామపురం గ్రామంలో టీడీపీ బీసీ నాయకుడు చెన్నిపోయిన శివయ్య తన అనుచరులతో వైసీపీ పార్టీలో చేరగా, నేడు బాపులపాడు మండలం సేరి నరసన్నపాలెం గ్రామ టీడీపీ బీసీ సెల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బొల్లిగర్ల వెంకటేశ్వరరావు మరికొంతమంది చెన్నిపోయిన శివయ్య ఆధ్వర్యంలో వైసీపీ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వంశీ వైసీపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కరోనా సమయంలో ఆ తరువాత తాను ఎంతో అనారోగ్యంతో ఇబ్బంది పడ్డానని, ఆ సమయంలో ఎమ్మెల్యే వంశీ తన వద్దకు వచ్చి నేనున్నానని భరోసా ఇచ్చి తన సొంత వాహనంలో ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించారని అన్నారు. టీడీపీ నాయకులు మాత్రం తనను కనీసం పరామర్శించడానికి కూడా రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వంశీ విజయం కోసం తాను కృషి చేస్తానని, త్వరలో మరికొంతమందిని వైసీపీ పార్టీలో చేర్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు కూడా ఆయన తెలిపారు. మంచి మనిషి, ప్రజానాయకుడు, పేదల పాలిట పెన్నిది ఎమ్మెల్యే వంశీ అని కొనియాడారు. ఈరోజు ప్రత్యేకంగా మరి ఇక్కడ వల్లభనేని వంశీ గారిని కలిసి గతంలో ఆయన చేసిన అభివృద్ధిని గురించి కానీ, ఆయన చేసిన సంక్షేమ పథకాల విషయంలో కానీ, అనేక మంది పేద ప్రజలకి కరోనా సమయంలో కూడా ఆయన ఆదుకున్న విధానం మనందరికీ తెలిసిన విషయమే. వారిలో నేను కూడా ఒక వ్యక్తిని. అనారోగ్యం వచ్చినప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఎంత కష్టపడినప్పటికీ కూడా మరి ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు. అలాంటి సమయంలో 2 సార్లు ఇంటికి కారు పంపించి, మరి వాళ్ళ మనిషిని పంపించి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వైద్యం చేయించి చాలా నన్ను ఆదుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఉన్నప్పటికీ కూడా నాకు మనసు అంగీకరించట్లేదు. ఏంటంటే బలహీనతగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకున్న సమయంలో ఆయన నన్ను పట్టించుకున్న విధానం నాకు పదే పదే గుర్తొస్తుంది. అందుకని నేను ఆయన మీద అభిమానంతో, ఆయన మీద ప్రేమతో పార్టీలో ఈరోజు చేరటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి గన్నవరం నియోజకవర్గ బీసీసీఎల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా మరి నేను ఇప్పుడు వరకు ఆ పదవి బాధ్యత చేపట్టడం జరిగింది. ఆ పార్టీకి పదవి కూడా రాజీనామా ఈరోజు చేసి మరి వంశీ గారి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాను. కేవలం నేను వంశీ గారి మీద ఉన్న ప్రేమ, అభిమానంతో ఆయన కష్టపడాలి ఈ 4 రోజులనే ఉద్దేశంతో, ఆయన ఈ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని బట్టి మరలా గెలవాలని ఆకాంక్షించి నేను ఈ వంశీ గారి సమక్షంలో చేరడం జరిగింది. వైసీపీ పార్టీకి బీసీల మద్దతు లేదని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు. అది ఎంతవరకు? నేను బీసీ వ్యక్తినే కదా, నేను బీసీ వ్యక్తినే. మరి నన్ను ఆదుకున్న పరిస్థితి లేదు. గతంలో బొత్స అర్జున్ గారు వచ్చి ఆ పదవి ఇవ్వటం జరిగింది, కానీ బీసీ వ్యక్తిని నన్ను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా చేశాను. గతంలో తిరిగి వార్డు మెంబర్గా నేను ఆ ఊర్లో పోటీ చేస్తానికి కూడా చాలామంది దర్శినటువంటి సందర్భంలో నేను వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచాను. 2 టర్ములు నేను గ్రామ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడిగా చేశాను. మరి నియోజకవర్గ బీసీసీఎల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ఉన్నా. అలాంటి వ్యక్తులైన నన్ను, బీసీ వ్యక్తినైన నన్ను మరి ఒక్కరు కూడా నాయకులు వచ్చి ఎలా ఉంది నీ పరిస్థితి అని అడిగిన వాళ్ళు లేరు. మరి అన్నయ్య వంశీ గారు 2 సార్లు కూడా ఊళ్ళోకి వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో, నీకేంది చేయాల్సి వచ్చినది, ఆపరేషన్ అవును, వైద్యంగా అవును, అవసరమైతే నాతో పాటు హైదరాబాద్ తీసుకెళ్తాను, నువ్వు నా మనిషివి, నేను వదిలిపెట్టుకుంటానా, నువ్వు పార్టీలోకి వచ్చినా సరే లేకపోయినా సరే కానీ నేను వదిలిపెట్టను అని ఒక బీసీ నాయకుడిగా నేను గుర్తించి ఆయన ఆ రోజు వైద్యం చేయించారు. దాన్ని గుర్తుపెట్టుకుని ఈరోజు ఆయన సమక్షంలో చేరటం జరిగింది. ఇదే నిదర్శనం. ఆయన బీసీలకు అండగా వంశీ గారైనా, ఈ ప్రభుత్వమైనా అండగా ఉంది అనటానికి వంశీ గారే ఒక నిదర్శనం.